ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వస్తుండటంతో పలు పెట్టుబడి పథకాల్లో మదుపు చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీమా పాలసీలు తీసుకోవాల్సిందిగా చెబుతూ నకిలీ ఏజెంట్లు పుట్టుకొస్తున్నారు. వీరి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని బీమా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వీరిని గుర్తించేందుకు కొన్ని సూచనలు చేస్తున్నాయి. తక్కువ ప్రీమియం చెల్లించినా చాలు, భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని చెబుతూ పాలసీలను అంటగట్టాలని చూస్తుంటారు. ప్రత్యేక రాయితీలు, మంచి లాభాలు అంటూ ఆకర్షించే మాటలు చెబుతుంటారు. ఇది మోసం చేసే ప్రయత్నమే. బీమా కంపెనీలు ఎప్పుడూ అధిక రాబడికి హామీ ఇవ్వవు అనేది గుర్తుంచుకోవాలి. బీమా పాలసీలు తీసుకున్నప్పుడు ప్రీమియం మొత్తాన్ని ఖచ్చితంగా ఆన్లైన్ వేదికల ద్వారా లేదా చెక్కు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అది సంబంధిత కంపెనీ పేరు మీదే. ఇలా కాకుండా నగదుగా ఇవ్వాలని, వ్యక్తిగత ఖాతాలోకి డబ్బు పంపాలని అంటున్నారంటే అది ఖచ్చితంగా మోసమే. కంపెనీ అధికృత ఖాతాలోని ఎప్పుడు ప్రీమియం జమ చేయాలి. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక వేదికపై తమ గుర్తింపును తెలియచేయాలని, తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తుంటారు. ఇలాంటివేమీ లేకుండా ఉన్నారంటే ఆ ఏజెంట్లను అనుమానించాల్సిందే. ఈ రోజే ఈ పాలసీ ముగుస్తుంది, ఇప్పుడు చెల్లిస్తేనే ఈ ప్రీమియం వర్తిస్తుంది, లేకపోతే అవకాశం కోల్పోతారు. ఇలాంటి మాటలు నకిలీ ఏజెంట్లు చెప్తారు. బీమా పాలసీ తీసుకునేందుకు నిర్ణీత గడువు అంటూ ఏమీ ఉండదు. ఏవో కొన్ని పాలసీలకే ఇది వర్తిస్తుంది. బీమా సంస్థ, పాలసీ పేరు, ఇతర వివరాలను తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రీమియం చెల్లించకూడదు.